హలో. హలో చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? నమస్కారం అండి మేడం గారు. నమస్తే అండి, చెప్పండి. సిద్దిపేట దుబ్బాక నుండి మాట్లాడుతున్నామమ్మా. చెప్పండి. ఇంకేం అమ్మగారు రైతు బంధు పైసలు అవి ఇవి అంటే ఇంతవరకు ఏం పడలేదు కదమ్మా. ఉమ్, మళ్ళీ ఎలా ఏం సంగతి ఏదో ఒక మన వేరే గవర్నమెంట్ తెప్పించుకుంటా జర మంచిగా అయితే అనుకుంటే అది రెండు వాళ్ళు చేతులు చెప్తున్నారు ఎత్తేస్తుండు కదండి. ఎలా లేదు అమ్మా. లేదు, వాళ్ళు చెప్తున్నారు కదా, మేము కరెంటు ఫ్రీ ఇచ్చినాము 200 యూనిట్లు, గ్యాస్ బండలు 500కే ఇస్తున్నాము, సంవత్సరానికి 3. ఇంకేం కావాలి? మేము అన్ని ఇస్తున్నాం కదా, రైతు భరోసా ఇచ్చినామని చెప్తున్నారు. ఇంకేం కావాలి? ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాము, ఇన్ని చేస్తున్నాం కదా, తెలంగాణ ప్రజలు పండగ చేసుకోవాలని అంటున్నారు. మరి అమ్మగారు ఈ వ్యవసాయం చేసుకునే జీతకాలం అమ్మ, కూలి పని చేసుకునే జీతకాలం ఉమ్, ఎలా అమ్మా. ఈ రైతు బంధు అది రుణమాఫీ అదంటే మాకు 50-60 వేల రూపాయలు రుణం తీసుకున్నాము, అవి కూడా కాలేదు. రైతు బంధు 1 ఎకరం అంతుంది, అవి కూడా పడలేదు. కేసీఆర్ పీరియడ్ లో టైం పడ్డాయి. ఇప్పుడు వేస్తా అనుకుంటే ఇంతవరకు వేస్తాను లేడు. చెప్తూనే కొడతా, దాంతోనే కొడతా, బొంద పెడతా. మాకు వంటలను బొంద పెడితే అతను ఎందుకమ్మా? ఉమ్. ఇప్పుడు అందరిని చెప్తూనే కొడతాడు, అందరిని బొంద పెడతాడు. అతను బొంద పెట్టే వాళ్ళు చెప్తూనే కొట్టేవాళ్ళు లేరా అమ్మా? చెప్పండి మేడం గారు. అంతేలే, కరెక్టేలే. అవును, మీ బాధ మీ ఆవేదన మీకు ఉంటుంది కదా. ఏదో మాకు ఏదో కొద్దిగా వస్తుందో బియ్యమో అవో ఇవో కొనుక్కోనైనా బతాం కదమ్మా. ఉమ్, పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు, ఎలా అమ్మా చెప్పండి. ఉమ్, ఉమ్. అదే అమ్మా అర్థమవుతుంది మీ దయచేసి. ఆవేదన, మీ బాధ అర్థమవుతుంది. బట్ వీళ్ళు చెప్తున్న దానికి మీరు చెప్తున్న దానికి అసలు పొంతన పోలికనే లేనట్టు అనిపిస్తుంది. వాళ్ళేమో అన్ని ఇచ్చినాము, తెలంగాణ ప్రజలు చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు, ఉరుకులాడుతున్నారని వాళ్ళు అంటున్నారు. ఇక్కడ పాపం చూస్తుంటేనేమో తెలంగాణ ప్రజల ఆవేదన చూస్తుంటే ఎక్కడ పోలిక లేదు. మేడం గారు మాకు 1 ఎకరం అంటున్నది. ఉమ్, ఆ కరెంటు కూడా ఇప్పుడు ఒక 15-20 రోజులు కరెంట్ ప్రాబ్లం కూడా అవుతుందమ్మా. ఉమ్, ఉమ్. మీరు వచ్చి మేము ఫోటో కూడా రేపు నేను ఫోటో కూడా మా అక్కడ ఏరియా వాళ్ళకు ఫోటో కూడా చూసి పంపిస్తామమ్మా. వెండిపోతున్నాయమ్మా పొలాలు. అవును, ఇక్కడ పొలాలు చాలా మంది అయితే ఇటు సైడ్ చూసుకుంటే నల్గొండ జిల్లా అటువైపు అయితే పొలాలు అయితే తలగబెట్టుకుంటున్నారు. ఏం చేయాలో అర్థం కాక కొంతమంది అయితే పాపం అది సరిపోవు, కానీ ఒక పాద రైతుకు ఉంటుంది కదా, వాళ్ళు ట్యాంకర్లు పెట్టి నీళ్లు కొట్టుకుంటున్నారు. అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దయచేసి జర రేవంత్ రెడ్డి గారికి మీ కాళ్ళు మొత్తం జర ఏదన్నా సహకారం చేయండి అమ్మా, ప్లీజ్ దయచేసి అమ్మగారు. ఓకే అండి, మీ బాధ అర్థమైంది. కాల్ చేసి మీ బాధను మాకు తెలియపరిచినందుకు చాలా సంతోషం అని కాదు, బాధనే. ఎందుకంటే మీ బాధను మాతో చెప్పుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇగో చూడు, వీళ్ళేమో 100 రోజులు అంటున్నారు, ఆడ రైతుల గోసనేమో ఇట్లుంది. ఏం చెప్పాలి?